రామ్ చరణ్ ఇంత పిసినారా? చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 మూవీ సెట్స్ పైకి వెళ్లినప్పటి నుండి ఏదో ఒక గందరగోళం నడుస్తూనే ఉంది. ఒకసారి నటీనటుల విషయంలో, మరోసారి టైటిల్ విషయంలో, ఇలా ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. నటీనటుల విషయంలో అయితే ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. బాలీవుడ్ భామను హీరోయిన్ గా తీసుకుంటారని, హాస్య నటుడిగా సునీల్ నటిస్తున్నాడు అని, విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటిస్తుంది అని ఇలా ఎన్నో వార్తలు వినిపించాయి. ఐటెం సాంగ్ విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే జరిగింది. క్యాథరిన్ ఫైనల్ అయ్యాక అనూహ్యంగా లక్ష్మీరాయ్ను ఆమె ప్లేస్ లో భర్తీ చేశారు. అయితే దీనంతటికీ బడ్జెట్ తగ్గించుకోవాలని చరణ్ భావించడమే కారణమని తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాకు తీసుకున్న నటీనటులంతా ప్రాముఖ్యం ఉన్నవారే అయినా వారికిచ్చే పారితోషిక విషయంలో చరణ్ పిసినారిలా వ్యవహరిస్తున్నాడు అని టీ-టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా నటీనటులకు ఇవ్వాల్సిన పారితోషికంలో 35% కోత విధించినట్టు తెలుస్తోంది. అయితే ఇంత జరిగినా నటీనటులంతా చిరంజీవి మొహం చూసి మిన్నకుండిపోయారట. నిర్మాతగా చరణ్ కు అనుభవం లేకపోవడంతోనే ఖర్చు పెట్టే విషయంలో సాహసం చేయలేకపోతున్నాడని చెప్పుకుంటున్నారు. గతంలో బాహుబలి తొలిపాటిలో నటించిన నటీనటులకు కూడా నిర్మాతలు ఇలాగే పారితోషికాలను ఎగ్గొట్టారు.